లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది. ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది. వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటాయనని అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముంది అమ్మ నీకు, దసరాకు వదువుగా అని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటాయన బాయకాడిపోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనన్నా బస్ కిరాయి అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి, 7 కన్నా ఎవరైనా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ ఆర్టీసీ బస్సులో మారాన్నులాగా పోతుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆర్టీసీ ఆడబిడ్డలకు బంధు పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చేయించాం. ఇరుగుతుందని చెప్పిన ధర్నా చేయించినోనికి మా అక్కల దగ్గరకు పోయారంటే ఇరుగుతుంది, ఏషాలు ఏ కూర మూసుకొని ఇంటికోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అట్లా మా అక్కల్ని ఉచితంగా బస్సులో పోతురని అవమానకరంగా చూస్తుంటే 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులకు యజమానులకు మా మహిళా సంఘాలలో చేసి యజమానులను చేసిన మా అక్కలు ఇవాళ 1000 బస్సులకు యజమానులు. ఎవరో దాన ధర్మం మీద బస్సులో ఉచితంగా తీసుకపోతే ప్రయాణం చేసేటోళ్ళు కాదు, 1000 బస్సులకు యజమానులు చేసిన. సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీ అంటే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసే పెట్టించి ఈరోజు బట్టిగారితో ఒప్పందం చేపించి ఇవాళ మా అక్కలకు అందరికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులను చేపించిన. పెట్రోల్ బంకులు రిలయన్స్ నడుపుతుందంటే నారాయణపేట నుంచి ఈరోజు సంఘాలకు పెట్రోల్ బంకులు ఇప్పించి పెట్రోల్ బంకు యజమానులను మా అక్కలను చేయలేదా? రిలయన్స్తో పోటీ పడే విధంగా మా అక్కలు ఇన్నే ఉంది కదా, చెప్పమను. ఇవాళ ఈ శిల్పారామం హైటెక్ సిటీ అంటే అన్ని ఐటీ కంపెనీలు, విప్రో, మైక్రోసాఫ్ట్, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు అని. ఎప్పుడన్నా మా అక్కలకి పక్కనే 3.5 ఎకరాలు ఉందయా, 1000 కోట్లది. ఒకసారి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని దీని పక్కనే గోడ కూడా మొత్తం లేదు, పోత చూసిపోరు. 1000 కోట్ల రూపాయలతోని మా అక్కలు తయారు చేసిన వస్తువులు అమ్ముకోనికి హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లు 150 షాపులు మా అక్కలు ఉత్పత్తి చేస్తే గ్రామాలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికే గర్వంగా ఇక్కడ పెట్టి ఇవాళ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి నేనిచ్చిన 1000 కోట్లు 8,000 గ్రామ సంఘాల కోసం మీటింగుల కోసం ఒక్కటేసారి మొన్న టెంకాయ కొట్టి ప్రారంభించిన. జిల్లా కేంద్రాలు తొందరలోనే 23 జిల్లాలలో వాళ్ళ మహిళా సంఘాలకు జిల్లా కార్యాలయాలు ఈరోజు కట్టిస్తున్నాం. ఇందుకోసం మేము పోవాలనా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పరిష్కరించి ఒక పద్ధతి పట్టుకొచ్చినందుకు పోవాలనా? తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య కదా. ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్, ఈ పిల్లలందరూ దేనికోసం చచ్చిపోయినరు? మేము అమరులమైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ గేటును దాన్ని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య దేనికోసం చనిపోయిండు? యాదిరెడ్డి ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? శాశ్వతంగా ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 100లాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా, నీ ప్రక్షాళన చేసి 70,000 ఉద్యోగాలు 30 నెలలు ఇచ్చింది నేను కాదా? ఆడ ఈడ కాదు, గ్రూప్ 1 ఈడి నుంచే 562 మందికి ఈ నుంచే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన. పుల్లలు పెట్టి కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 562 మంది పేదోళ్ళ బిడ్డల్ని కాపాడి ఇవాళ గ్రూప్ 1 అధికారులను చేసిన.
గ్రూప్ 2లో 1100 మందిని చేసిన, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, డాక్టర్స్, అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎన్బి, యుఎన్సి, ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ నుంచి ఇరిగేషన్ వరకు, ఎడ్యుకేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 70,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి వాళ్ళందరూ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం కదా. ఇది కాదా ప్రజాపాలన? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగీరా దిగిపోనికే. మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? బిడ్డ, దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలి, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? ఏమి చేయడు? మీరు ఆలోచన చేయండి సోదరులారా. రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు. ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పినోడు ఇవాళ 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేయటమే కాకుండా అన్ని ఒడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొని చూపించిండు. అట్లా చెప్పినోడు ఆయన ఫామ్ హౌస్లో 100 ఎకరాలల్లో వరి పండించుకుంటే 4,200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2,000 దిక్కు లేదు, ఆయనకు 4,200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటకెళ్ళి వస్తాయి? అంటే అధికారం ఉంది కదా అని నీ భూమిలో పండించిన పంటకు 4,200 కంపెనీలను వంగబెట్టి గుంజుకొని నువ్వా? ఆయన చేయగలిగింది ఒక్కటే, మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు వినుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే, నిఘా పెట్టిండంటే అర్థం ఉంది. పడనోళ్ళ గురించి ఏదాన్ని విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడని. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది వినే సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది? బతక అది కూడా బతికేనా? ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పాను, నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు అని చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఇంకెందుకే సిగ్గులేని బతుకు బాయిల దుంకి సావక? ఇంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు వింటివి, పడనోళ్ళ వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు విని నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతున్నా. అందుకోసం ఆయన మళ్ళా రావాలనా? పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్లు ఉన్నాడంట, మళ్ళీ రావాలనంట. ఆయన కోసం అంట మన అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి. అందుకే మిత్రులారా, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆ పిల్లగాడని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టు కుండ బలగొట్టినట్టు చెప్తాడా అని మీరు అనుకుంటే చాలే. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే, రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు.